ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య గారు, బామ్మగారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అందరూ ఒకసారి రండి. ఏంటి మైథిలి పిలిచావు? మీకు ఒక శుభవార్త అమ్మమ్మ గారు. పోయిన మన హారం దొరికింది. ఏంటి, పోయిన హారం దొరికిందా? అవునానమ్మా, ఈ గుడ్ న్యూస్ నాకు ఇప్పుడే తెలిసింది. ఎంత శుభవార్త చెప్పావు నాన్న. హారం దొరికిందని ఎవరు చెప్పారు? మన లీలాకృష్ణ గారు చెప్పారు. ఆ హారం నేనే దొంగిలించాను చెప్తుందా? అమ్మో, ఈ రోజుతో నా పని అయిపోయినది. మావయ్య, నువ్వేగా పోయిన మన హారం దొరికిందని చెప్పావు. నేనెప్పుడు చెప్పాను? అదేంటి లీలాకృష్ణ గారు, ఇంతకు ముందే కదా ఇంటి బయట చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? చెప్పావు కదా మావయ్య. ఇదేంటిది, మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నన్నెట్ట ఇరికిచ్చేస్తున్నారేంటి? అల్లుడు గారు, వేళాకోళాలాడింది చాలు. హారం ఎక్కడుందో చెప్పండి. అయ్యో బాబోయ్, నేను వేళాకోళం ఆడటం ఏంటండి? ఈ మొగుడు పిల్లలు ఇద్దరు వేళాకోళం ఆడుతున్నారు. నిజంగా నా దగ్గర ఆ హారం లేదండి. నా నోటి నుండి నిజం బయట పెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఉత్తమ్, నువ్వేమో హారం దొరికింది అంటున్నావు, అన్నయ్య ఏమో తెలీదు అంటున్నాడు. ఏంట్రా ఇదంతా? మావయ్య, నువ్వు కామెడీలు చేస్తావని తెలుసు కానీ మరి ఇంత హిలేరియస్ గా చేస్తావని ఇప్పుడే తెలిసింది. మావయ్య, చేసిన కామెడీలు చాలు గాని ఆ బ్యాగ్ లో ఉన్న హారం బయటికి తీ. నేను కామెడీలు చేయటం కాదు, మీరిద్దరే కామెడీలు చేస్తున్నారు. నా దగ్గర ఎట్టాంటి హారం లేదురా బాబు. నిజంగా లేదా? లేదంటే 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 లేదు, అంతే. ఒక్క నిమిషం. ఏమండి, ఏంటండి? నాకేంటి తెలుసే? ఇదిగోండి హారం. అచ్చో బాబోయ్, నేను కొట్టేసిన హారం నా సంచిలో కెట్ట వచ్చినదే. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ గారు, నేను చెప్పింది అబద్ధమా నిజమా? నువ్వు చెప్పింది నిజమే మైథిలి. నా హారం ఇలా ఇవ్వు. తీసుకోండి. త్రిష, లీలాకృష్ణ గారు, ఆ పోయిన హారం మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే మొహానికి మాస్క్ పెట్టుకుని వచ్చి ఆ హారం దొంగతనం మీరే చేశారా? అంత మాట అనకే, గుండె ఆగిపోయేలా ఉంది. లేకపోతే పోయిన హారం మీ దగ్గరికి ఎలా వచ్చిందండి? నాకు తెలుసు, ఇదంతా ఈ మైథిలి ఆడుతున్న ఆట. నన్ను ఇరికిద్దామని గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు. అడుగుతుంటే మాట్లాడేంటి అల్లుడు గారు? ఆ హారం మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది మరి చెప్పండి లీలాకృష్ణ గారు. ఆ హారం కొట్టేసిన దొంగ రోడ్డు మీద మీకు కనపడితే మీరే ఎంతో ధైర్య సాహసాలతో చాకచక్యంతో ఆ దొంగని పట్టుకున్నారు అని చెప్పండి. ఏంటి, అల్లుడు గారు దొంగను పట్టుకున్నారా? అవునానమ్మా, దొంగని పట్టుకోవడమే కాదు, వాణ్ణి తీసుకెళ్లి పోలీసులకు కూడా పట్టించాడు. దాంతో పోలీసులు మావయ్యని మెచ్చుకొని ఆ హారం మావయ్యకి అప్పగించారు కదా మావయ్య? మీరు చెప్పారు కదా, అదే అయ్యి ఉంటది. అదే అయి ఉండడం ఏంటి? మీకు తెలీదా?
లేదంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా? నువ్వు ఒక్కదానివి సాలే నా పరువు తీయడానికి. హా, అబద్ధం చెప్తే చెప్పారు కానీ నాకు అనుకూలంగా చెప్పారు. దీన్ని అట్టం పెట్టుకుని అందరి దగ్గర మార్కులు కొట్టేయచ్చు. అవునత్తయ్య గురు, ఆ రోజు గుళ్ళో మాస్క్ పెట్టుకుని వచ్చినోడు ఉన్నాడే, వాడు ఈ రోజు మళ్ళా రోడ్డు మీద మాస్క్ పెట్టుకొని నాకు కనిపించాడు. దాంతో నాకు వాడి మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాడిని ఫాలో అయ్యి రెడ్ హ్యాండెడ్ గా అన్నట్టుకొని పోలీసులుగా అప్పగిచ్చేస్తే దాంతో ఈ హారం మనకి దక్కింది. అబద్ధం. ఆ రోజు మీరు అసలు గుడికి వస్తేనే కదా మాస్క్ పెట్టుకున్న దొంగను చూడ్డానికి. సత్యం, ముందు దీని పీక నొక్కెత్తే పీడ ఎరకడైపోద్ది. ఆహా, అమ్మా, లీలాకృష్ణ గారు గుడికి వెళ్లి సీసీ కెమెరా చెక్ చేశారంట. ఆ, అప్పుడు మాస్క్ తో ఉన్న దొంగను చూశారంట. ఓ అవునా? అవునే, అవును. ఏది ఏమైనా మీరు చాలా గ్రేట్ అల్లుడు గారు. ఆ హారాన్ని ఎంతో ధైర్య సాహసాలతో తిరిగి తీసుకువచ్చారు. ఏమండి, సారీ అండి. మీ గురించి తెలియక ఏదేదో మాట్లాడేశాను. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. రండి, దిష్టి తీస్తాను. నేనే దిష్టి బొమ్మలో కొంతను. నాకు మళ్ళీ దిష్టి ఎందుకే? స్నానం చేయలేదు, నేను వెళ్ళి స్నానం చేసొస్తాను, అప్పుడు చేద్దువు గాని. సరేనా? సరే పదండి. ఆ. అత్తయ్య గారు, ఇప్పటికైనా ఆ హారాన్ని నేను దొంగతనం చేయలేదు అని, జరిగిన దొంగతనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మీకు క్లియర్గా అర్థమైంది కదా? నిజానిజాలేంటో తెలుసుకోకుండా అందరూ మైథిలిని అనుమానించి అవమానించారు. హారం దొరక్కపోతే పుట్టింటికి పంపించేస్తాను అన్నారు. ఇప్పుడేం సమాధానం చెప్తారమ్మా? మైథిలి, నిజమేంటో తెలియక నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. సరే అత్తయ్య గారు, ఇప్పటికైనా మీకు నిజమేంటో తెలిసింది కదా, నాకంతే చాలు. ఏమండి? అమ్మయ్యా, మొత్తానికి ఈ దొంగతనం కేసు నుంచి నేను తప్పించుకున్నాను. లేదంటే అత్తయ్య గారి దగ్గర అడ్డంగా దొరికిపోయి ఉండేవాణ్ణి. అమ్మయ్యా, అసలు దొంగతనం చేసింది నేనైతే నేనే దొంగనట్టుకున్నానని మైథిలి అబద్ధం ఎందుకు చెప్పినట్టు? ఏంటి లీలాకృష్ణ గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.